వార్డు మెంబర్గా గెలవలేని నూరి ఫాతిమాకు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ను విమర్శించే స్థాయి లేదని ప్రముఖ బీసీ నాయకులు వంగర ఏడుకొండలు మండిపడ్డారు. గత వైసీపీ పాలనలో అభివృద్ధి పడకేస్తే కూటమి ప్రభుత్వ పాలనలో ఎమ్మెల్యే నజీర్ ఆధ్వర్యంలో గుంటూరు తూర్పు నియోజకవర్గ ప్రగతి పరుగులు తీస్తుందని వివరించారు. ఎడతెరిపి లేని వర్షాలు కారణంగా గుంటూరులో డయేరియా వస్తే దానికి ఎమ్మెల్యేను బాధితుని చేయడం ఎంతవరకు సబబు అని నిలదీశారు. అవగాహన రాహిత్యంగా కేంద్ర సహాయక మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఎమ్మెల్యే నజీర్పై అవాకులు చవాకులు పేలితే సహించేది లేదని హెచ్చరించారు. శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వంగర ఏడుకొండలు జమీర్ పఠాన్ మాట్లాడుతూ వైసీపీ గుంటూరు అర్బన్ అధ్యక్షురాలు నూరి ఫాతిమా వ్యవహార శైలిపై ధ్వజమెత్తారు. గత 10 ఏళ్లలో జరగని అభివృద్ధి నేడు శరవేగంగా జరుగుతుంటే మతిభ్రమించి నూరి ఫాతిమా మాట్లాడుతున్నారని దుయ్యబెట్టారు. సమావేశంలో సయ్యద్ ఉస్మాన్, మొహమ్మద్ సలీం పాల్గొన్నారు. వారం రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకి కొన్ని చోట్ల నీళ్లు నిలబడడం వల్ల ప్రజలు కొద్దిగా అనారోగ్యానికి గురవడం జరిగింది. కాబట్టి అందరూ గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా మా ఎమ్మెల్యే తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే నసీర్ గారు అందరూ హాస్పిటల్లో ఉన్న బాధితుల్ని పరామర్శించి వారి యొక్క ఆరోగ్యాలని ఎలా ఉందని చెప్పి కనుక్కొని తర్వాత అక్కడ ఉన్న డాక్టర్లకి అన్ని సదుపాయాలు కల్పించేలాగా చెప్పడం జరిగింది. అంతేకాకుండా అక్కడ ఉన్న సూపరింటెండెంట్ గారిని కూడా వీళ్ళకి మెరుగైన వైద్యం అందించి వాళ్ళ వరకు ఒక ప్రత్యేక రూము కేటాయించి చాలా బాగా చూస్తున్నారు. అలాంటిది మా ఎమ్మెల్యే గారి మీద గుంటూరు నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా గారు ఏవో అవాకులు చవాకులు మాట్లాడుతున్నారు. అసలు మీరు కనీసం వార్డు మెంబర్గా కూడా గెలవలేదు. ఏదో మొన్న టికెట్ ఇచ్చారు, మీ నాన్నగారికి ఇవ్వలేదు కాబట్టి మీకు ఇచ్చారు. మీరు వచ్చి మా ఎమ్మెల్యే గారిని గురించి ప్రశ్నిస్తున్నారు. అసలు మీకు ఏ అర్హత ఉందని ప్రశ్నిస్తున్నారు? గుంటూరులో 10 సంవత్సరాలుగా మీ నాన్నగారు ఏదన్నా అభివృద్ధి చేశారా? కనీసం ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అలాగే ఉంది. ఒక రోడ్డు లేదు, ఒక మట్టి వేయలేదు. అలాంటిది మీరు వచ్చి మీకు చేత కాకపోతే మాకు చెప్పండి అంటున్నారు. ఎమ్మెల్యేలు వస్తున్నారు, ఎంపీలు వస్తున్నారు, ఓపెనింగ్ చేసి వెళ్తున్నారు. ఏమి లేదు, మీరు రండి, ఏం చేస్తున్నామో ఓపెనింగ్ ఏం చేస్తున్నామో చూపిస్తాం, మేము ఉన్నాం. ప్రతిదీ కూడా మేము ఈరోజు మీడియా సోదరుల సమావేశానికి ముఖ్య కారణం ఏదైతే నిన్న గుంటూరు జనరల్ హాస్పిటల్లో ఒక రాజకీయ నిరుద్యోగిగా ఉన్నటువంటి ముస్తఫా గారి కుమార్తె నూరి ఫాతిమా వచ్చి చెప్పినటువంటి మాటలపై నియోజకవర్గ ప్రజలకు కూడా మేము సమాధానం చెప్పాలనే విషయంతో ఈరోజు మీడియా ముందుకు రావడం జరిగింది. అయితే ఎటువంటి అవగాహన లేకుండా వచ్చి పిచ్చి సొల్లు వాగడం అనేది వాళ్ళ యొక్క కుటుంబానికి ఆ నాటక కుటుంబానికే చెందిందని చెప్పవచ్చు. ముఖ్యంగా గతంలో ముస్తఫా గారు శాసనసభ్యుడిగా ఉన్నప్పుడే ఏదైతే డయేరియా బారిన పడి 28 మంది ప్రాణాలు విడిచినటువంటి విషయం సోదరి నూరి ఫాతిమా గారికి తెలియదు అనుకుంటా. తెలుసుకోవాలి ఆమె. ఎందుకంటే ఇప్పుడిప్పుడు బుడిబుడి అడుగులతో రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టినటువంటి ఆమె వాళ్ళ తండ్రి వలె మరి నియోజకవర్గంలో కామెడీ పీస్గా మిగలకూడదని చెప్పేసి మేము కూడా ఒక మాట చెప్తా ఉన్నాం. మరీ ముఖ్యంగా అస్సలు రాజకీయ అవగాహన లేకుండా ఉండి ఇప్పుడు నియోజకవర్గంలో గొంతుతో మాట్లాడితే చెల్లిద్దిలే అనే రీతిన ఆమె రాజకీయం చేయడం అనేది హాస్యాస్పదం. ముఖ్యంగా ఆమె నీతులు చెప్తా ఉంటే దెయ్యాలు వేదాలు ఒలికినట్టుగా స్పష్టంగా